హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు నివేదిత. వెల్కమ్ టు మై ఛానల్ లివ్ ఇట్ జస్ట్ లివ్ ఇట్. సో ఈ వ్లాగ్ ఒక సింపుల్ వీక్ డే వ్లాగ్. సో ఈ వ్లాగ్లో నేను మీతోటి మా పాపని స్కూల్లో వదిలేసినప్పటి నుంచి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ తీసుకొచ్చే వరకు ఆ గ్యాప్లో నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఏమేమి పనులు చేసుకుంటానో ఈ వ్లాగ్లో మీతోటి నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వ్లాగ్లో నేను మీతోటి ఒక హెల్తీ స్ప్రౌట్స్ అండ్ అవకాడో సాలడ్ చూపిస్తాను. ఇంకా నాది ఒక సింపుల్ ఇంకా వెరీ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ రొటీన్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మేము మా పాపని స్కూల్లో వదిలేయడానికి వెళ్తున్నాము. సో ఇప్పుడు యాక్చువల్గా టైం 9 o'clock అవుతుంది. యాక్చువల్గా 8 o'clock స్కూల్ స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, పొద్దున్న లేవడానికి వస్తలేదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కదా. సో కొంచెం లేట్గా లేస్తున్నాం ఈ మధ్య. సో అందుకని ఇంకా లేచి రెడీ అయ్యే వరకు 9 అవుతుంది అనమాట. సో 9 o'clock వరకు తనని స్కూల్లో వదిలేస్తాము. సో ఇప్పుడే మా పాపని స్కూల్లో వదిలిపెట్టి సో ఇప్పుడు నేను నాకు మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మేము రోజు బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 9:30 to 10 వరకు తింటాము. సో మాది బ్రేక్ఫాస్ట్ కాదు, మాది బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్, లైక్ బ్రంచ్. మేము బ్రంచ్ తింటాం అన్నమాట రోజు హెవీగా. సో మళ్ళీ మేము డిన్నరే తింటాం అనమాట, లైక్ 6 o'clock, 6 కాదు కానీ 6:30 to 7 వరకు మేము డిన్నర్ చేసేస్తాము. సో ఇప్పుడే మా పాపని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చినాం అనమాట. సో తనకి నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ టోస్ట్ ఇంకా అవకాడో ఇచ్చినాను. సో తను ఫుల్ కూడా తినలేదు, సగమే తిన్నది దాంట్లో. సో ఇప్పుడు నేను మీకు నేను బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేసుకున్న సాలడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. సో మేమిద్దరం తింటున్నాం కాబట్టి 2 అవకాడోస్ కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొన్ని ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్నగా. ఇంకా దాంట్లో నెక్స్ట్ 2 పిడికెళ్ళ స్ప్రౌట్స్, ఇద్దరం కాబట్టి. అండ్ నెక్స్ట్ టమాటా చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను, కొంచెం లెట్యూస్, ఇంకా కొంచెం కొత్తిమీర. అది అన్ని ఆకుకూరల కంటే కొత్తిమీరలోనే చాలా ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది. సో మీరు సాధ్యమైనంత వరకు ఏ సాలెడ్స్ చేసుకున్నా సరే చాలా కొత్తిమీర వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కొంచెం ఉప్పు, హిమాలయ పింక్ సాల్ట్ వాడుతున్నాను. ఇది సాలెడ్స్కి వాడితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకనే నేను ఇది వాడతాను సాలెడ్స్కి, ఎక్కువ సాలెడ్స్కి ఇది ఉప్పు వాడతాను నేను. ఇంకా కొంచెం పెప్పర్. యాక్చువల్గా నాకు మా హస్బెండ్కి స్ప్రౌట్స్ ఉట్టిగా తినడం ఇష్టం ఉండదు. బట్ ఇట్లా ఈ సాలడ్ ఇట్లా చేసుకొని తింటే స్ప్రౌట్స్ మంచిగా మీరు తినచ్చు. ఈ సాలడ్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో మీరు స్ప్రౌట్స్ ఎప్పుడు రాగానే తినాలి, అది ఇట్లా నూనె వేయించుకొనైనా కుక్ చేసుకొనైనా అట్లా తినద్దు అనమాట. సో రాగా తింటేనే దాని కంప్లీట్ న్యూట్రిషన్ మనకు వస్తుంది. ఒకవేళ మీకు కూడా ఎవరికైనా స్ప్రౌట్స్ రాగా తినడం ఇష్టం లేకపోతే ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ, మీ టేస్ట్ తగ్గట్టు అది కూడా. సో అన్నీ వేసుకొని కలుపుకోవాలి. సో యమ్మీ సాలడ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టము. సో మా హస్బెండ్ కూడా అసలు తినడు అనమాట స్ప్రౌట్స్, కానీ ఇట్లా చేస్తే తను కూడా తింటారు. సో ఇది. సో నేను ఖచ్చితంగా రోజు కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ 3 to 4 days 50% అయినా రా ఫుడ్ తినడానికి నేను ట్రై చేస్తాను. అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను ఖచ్చితంగా యాక్చువల్గా మనం ఒక 70% రా ఫుడ్ తినాలి డైలీ. మన డైట్లో 70% రా ఫుడ్ ఉండాలి, కానీ మనము అంత రా ఫుడ్ తినాం కాబట్టి సో నేను ట్రై చేస్తాను అట్లీస్ట్ 50% రా ఫుడ్ తినడానికి. సో క్విక్ అండ్ టేస్టీ యమ్మీ సాలడ్ ఈజ్ రెడీ. అండ్ నెక్స్ట్ ఒక ఫ్రూట్. ఇంకా బ్రంచ్కి డిన్నర్కి మధ్యలో ఆకలేస్తే కూడా ఫ్రూట్స్ లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏమైనా తింటాము.
సో కంప్లీట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ విత్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్నీ. సో ఇంకా ఆ కూర నిన్న రాత్రిది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒకసారి లాస్ట్ నైట్ తోముకున్న బాసనలు అన్నీ సదురుకొని మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా బాసనలు పడతాయి కదా, అవి మళ్ళీ డిష్ వాషర్లో పెట్టి తోముకొని పెట్టుకుంటాను. కానీ ప్రతిరోజు ఏమి ఇంత యాక్టివ్గా మోస్ట్లీ రోజు నేను ఇట్లనే చేస్తాను. బట్ ఒక్కొక్కసారి నేను కొంచెం లేజీ ఉన్నప్పుడు, నాకు పని అంత అనిపించినప్పుడు 2 డేస్కి ఒకసారి తోముకుంటాను అనమాట. ఎందుకంటే మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి ఓసారి అన్ని బాసనలు పడవు, చాలా తక్కువ పడతాయి. సో ఇంకా అందుకనే 2 డేస్కి ఒకసారి అన్నీ వాష్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇవి మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి నానబెట్టినాను. ఆ స్ప్రౌట్ రెడీ కావడానికి అట్లీస్ట్ ఒక 2-3 డేస్ టైం పడుతుంది. సో ఒకసారి రెడీ అయినాక నాకు ఆ స్ప్రౌట్స్ ఒక 2-3 పుట్లని వస్తుంది. సో యాక్చువల్గా ఈ వీక్ స్నో ఉంది, ఇంకా నెక్స్ట్ వీక్ చాలా హెవీ స్నో స్టార్మ్ ఉంది. యాక్చువల్గా చాలా ఇయర్స్ తర్వాత అంత హెవీగా స్నో స్టార్మ్ అవుతుందంట. సో మేము యాక్చువల్గా ఈ వీక్ అంతా కొంచెము స్నో పడితే మళ్ళీ బయటికి వెళ్ళగలుగుతామో లేదో అని మేము అన్ని గ్రాసరీ అంతా తెచ్చుకున్నాం, ఏమేం కావాలో ఇంకా అంతా కొంచెం స్నోకి ప్రిపేర్ అయినాము. సో నేను నా నెక్స్ట్ వ్లాగ్లో, కమింగ్ వ్లాగ్లో మేము స్నోకి ముందు ఎట్లా ప్రిపేర్ అవుతామో, ఏమేం చేస్తామో నేను మీకు చూపిస్తాను. సో అది ఇంకా ఇప్పుడు నేను యాక్చువల్గా తలకి నూనె పెట్టుకుంటున్నాను. నేను ఈ కోకోనట్ ఆయిల్ వాడతాను అనమాట. ఆర్గానిక్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, కర్క్లాండ్ది, కాస్కోలో దొరుకుతుంది. సో యాక్చువల్గా నేను కోకోనట్ ఆయిల్ మోస్ట్లీ కుకింగ్ కూడా వాడతాను. నా రెగ్యులర్ కుకింగ్స్లో ఎక్కువ నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. టేస్ట్ బాగానే ఉంటుంది, ఏమీ అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఎప్పుడన్నా ఇంకా మంచిగా ఏమైనా వండుకోవాలంటే నేను వేరే ఆయిల్స్ వాడతాను. కానీ ఎక్కువ అయితే నేను రెగ్యులర్ కుకింగ్కి కోకోనట్ ఆయిల్ వాడతాను, మంచిగా ఉంటుంది. ఇంకా ఈ కోకోనట్ ఆయిల్ కొంచెము వార్మ్ చేసుకొని యాక్చువల్గా ఎవ్రీ 2 డేస్కి ఒకసారి తలకి నూనె పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు చాలా డ్రై ఇంకా ఫ్రిజీ హెయిర్. సో నేను నూనె పెట్టుకుంటేనే అది కొంచెం ఒక పద్ధతిగా కనిపిస్తుంది అనమాట నా జుట్టు. సో అందుకనే ఖచ్చితంగా పెట్టుకుంటా. ఇంకా ఇప్పుడు వింటర్ కదా, ఇంకా నా జుట్టు అసలు చాలా నా మాట అసలు వినదు. అందుకనే నేను ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుంటా. ఇంకా ముందైతే అంటే ఇంకా కొంచెం ముందు నాకు చాలా ఓపిక ఉంటుండే. లైక్ మా పాప పుట్టక ముందు కొంచెం మెంతులు వేసి, కరేపాకు వేసి, కొంచెం ఇట్లా వేడి చేసుకొని అవన్నీ చేస్తుండే. బట్ ఇప్పుడు నాకు అసలు అంత ఓపిక ఉండదు, ఇంకా టైం అసలు ఉండదు. ఇక అందుకని జస్ట్ సింపుల్గా జస్ట్ వార్మ్ చేసుకొని పెట్టుకుంటా. కానీ నిజంగా కోకోనట్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏమి గ్రోత్ అట్లా అన్నట్టు ఏం కాదు, కానీ జుట్టుని మంచి మాయిశ్చర్ చేస్తుంది, ఇంకా మంచిగా ఉంటుంది. సో అందుకనే ఆయిల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎస్పెషల్లీ డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా. సో అందుకనే పెట్టుకుంటా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఫేస్ క్లీనప్ చేసుకుంటున్నాను. సో నాకు యాక్చువల్గా క్లీనప్ వీటికి కూడా పెద్దగా టైం ఉండదు మా పాపతోటి, ఇంకా వేరే పనులతోటి. సో అందుకనే నేను చాలా లేజీ అనమాట యాక్చువల్గా. సో నాలాంటి లేజీ మదర్స్కి ఇంకా టిప్ ఏంటంటే ఇది చాలా సింపుల్ అనమాట. నేను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇది ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు చాలా బ్లాక్ హెడ్స్ ఇంకా వైట్ హెడ్స్ అట్లా ఫేస్ మీద వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ముక్కు మీద అవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందుకనే నేను ఇది ఖచ్చితంగా 2-3 డేస్కి ఒకసారి నేను ఇట్లా చేస్తాను. ఇంకా 2 వీక్స్కి ఒకసారి అట్లా కొంచెం క్లీనప్ అవన్నీ కొంచెం స్టెప్ బై స్టెప్ చేసుకుంటా. సో నేను ఇది ఎలా చేస్తానో చెప్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫేస్ మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసుకొని కొంచెం స్టీమ్ ఇవ్వాలి. లైక్ అట్లీస్ట్ ఒక 10 minutes స్టీమ్ ఇచ్చి దాని తర్వాత వెంటనే మీ దగ్గర అది పిన్ ఉంటే ఇట్లా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేసే పిన్ ఉంటే ఆ పిన్ తోటి మీరు బ్లాక్ హెడ్స్ అన్ని రిమూవ్ చేయొచ్చు. లేదు మీకు అంత అంటే అది కొంచెం నొప్పి అవుతుంది, అంటే నొప్పి అంటే ఎక్కువ నొప్పి కాదు, అది కొంచెం లైట్గా పెయిన్ఫుల్ ఉంటుంది. ఒకవేళ లేదు అది మీరు చేయలేరు, అది మీద లేదంటే ఇట్స్ ఓకే. అది స్టీమ్ ఇచ్చిన వెంటనే మీరు ఈ స్క్రబ్ తోటి ఏమేమి వేసానంటే లైక్ దాంట్లో నిమ్మకాయ, కొంచెం హనీ, ఇంకా చక్కెర కూడా ఇట్లా సాఫ్ట్గా ఉండదు, క్రిస్టల్స్ ఉండాలి. సో అది 3 కలుపుకొని ఫేస్ మీద మంచి స్క్రబ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మీకు ఎక్కడైతే వైట్ హెడ్, బ్లాక్ హెడ్స్ ఇవన్నీ ఉంటాయో, పోర్స్ అట్లాంటివి, అక్కడ మంచిగా మసాజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ కొన్ని సెకండ్స్ వరకు మంచిగా మసాజ్ చేసుకొని అప్పుడు అది వదిలేసాలి కొంచెం సేపు, లైక్ ఒక 10 minutes 15 minutes వదిలేసి, ఒక 20 minutes అయినా ఓకే వదిలేసి, దాని తర్వాత మంచిగా కొంచెం
కొంచెం రూమ్ టెంపరేచర్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ చాలా నీట్గా అవుతుంది, చాలా క్లియర్ అవుతుంది, ఇంకా మంచి గ్లోస్ అనమాట. గ్లో అంటే ఎక్స్ట్రా గ్లో అని ఏం కాదు, కాకపోతే ఉన్న డెడ్ సెల్స్ అన్నీ పోయి మీ ఫేస్ మంచి క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. సో అది. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకొని మంచిగా మాయిశ్చర్ చేసుకోవాలి. మీరు ఏ మాయిశ్చర్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ నేను మాత్రం కోకోనట్ ఆయిల్ అయినా ఆల్మండ్ ఆయిల్ అయినా యూజ్ చేస్తాను. యూజ్ చేసి మంచిగా ఫేస్ మసాజ్ చేసుకుంటాను అట్లీస్ట్ కొన్ని సెకండ్స్ వరకు. మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు మసాజ్ చేసుకోవచ్చు, చేసుకొని వదిలేసేయాలి అంతే. అది మంచిగా ఉంటుంది. కానీ నేను నార్మల్గా కూడా ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఎక్కడ బయటకు వెళ్తే కూడా నేను ఎప్పుడు కోకోనట్ ఆయిల్ అయినా ఆల్మండ్ ఆయిల్ అయినా యూజ్ చేస్తాను. ఇంకా వేరే ఏ క్రీమ్స్ అసలు ఎక్కువ యూజే చేయను. మీరు నిజంగా సింపుల్ ట్రిక్ ఇది ఫాలో కాండి. ఇది నిజంగా చాలా మంచిగా పనిచేస్తుంది. నేను ఎక్కువ ఇదే వాడతాను. నాకు ఎక్కువ టైం దొరకనప్పుడు, ఏమన్నా ఎక్కడ వెళ్తున్నప్పుడు, నేను మామూలుగా ఇంట్లో ఉన్నా సరే ఎవ్రీ 2 days నేను యాక్చువల్లీ ఎవ్రీ 2-3 daysకి ఒకసారి ఇది చేస్తూ ఉంటా. చేస్తే నాకు మంచిగా అనిపిస్తుంది. జర ఫేస్ క్లీన్ ఉంటే కొంచెం కాన్ఫిడెంట్గా మంచిగా నీట్గా ఉన్నట్టు మంచిగా అనిపిస్తుంది. సో అందుకే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో అది. ఇంకా నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను స్టెప్ బై స్టెప్ ఇంట్లో ఎట్లా క్లీనప్ చేసుకుంటాను, సింపుల్గా ఎఫెక్టివ్గా ఎట్లా క్లీనప్ చేసుకుంటాను అది కూడా మీకు నేను చూపిస్తాను. సో అది. సో దాని తర్వాత ఒక 2-3 hours అయినా సరే ల్యాప్టాప్ ఓపెన్ చేసి నా యూట్యూబ్ పని లేదంటే ఏదైనా చదవడము, న్యూస్ అట్లాంటివి ఏమైనా బ్రౌజింగ్ ఏమైనా చేస్తూ ఉంటా. ఇంకా దాని తర్వాత ఏమైనా చిన్న పనులు ఏమైనా ఉంటే లైక్ ఇట్లా బట్టలు మడత పెట్టడం ఏమన్నా. ఎందుకంటే బట్టలు మడత పెట్టని కదా మా పాప బట్టలు మడత పెడితే చాలు ఇల్లంతా బట్టలు వరుస్తుంది. సో అందుకనే నేను తను రాకముందే తొందరగా ఇల్లు బట్టలు మడత పెట్టేస్తాను. రోజేం లాండ్రీ చేయను, లైక్ వీక్లీ వన్స్ లాండ్రీ చేసినప్పుడు ఈ బట్టల మడత పెట్టే పని ఉంటుంది. సో నేను ఇట్లాంటి పనులు చేసేటప్పుడు తారక్ మెహతా షో చూస్తాను. అది నాకు చాలా ఇష్టము. ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి అనమాట. కామెడీగా చాలా ఫన్నీగా ఉంటాయి. అది చూస్తే అయితే నేను చాలా నవ్వుతుంటాను, ఇంకా ఫుల్ హ్యాపీ ఉంటుంది. సో మీలో ఎంతమందికి తారక్ మెహతా షో తెలుసు, ఇంకా మీరు ఎంతమంది ఇట్లా చూడడం ఇష్టపడతారు? నేనైతే ఇది నేను యాక్చువల్గా 3rd time అనమాట. స్టార్టింగ్ నుంచి మళ్ళీ అన్ని ఎపిసోడ్స్ చూస్తున్నాను. చాలా బాగుంటుంది. సో అది మీలో ఎంతమంది ఈ షో చూస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి, ఇంకెంతమందికి ఈ షో ఇష్టమో. సో అది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు నా ఫేస్ ఎంత క్లీన్గా నీట్గా మంచిగా కనిపిస్తుందో. యాక్చువల్గా ఇప్పుడు మేము మా పాపని పిక్ చేయడానికి వెళ్తున్నాము. టైం లైక్ 3:45 అవుతుంది. వాళ్ళకి 4 వరకే అనమాట స్కూల్, ప్రీ స్కూల్. సో నేను యాక్చువల్గా ఏం ఫిల్టర్స్ కూడా అప్లై చేయలేదు నా ఫేస్ మంచిగా కనిపించడానికి. సో హలో ఏ గరిమా గరిము గరిమా ఇక్కడ చూడు. ఓయ్ ఓం తెచ్చినావు స్కూల్లో ఈరోజు? గరిమా ఓం తెచ్చినావు? గరిమా పొద్దున మీ ఫ్రెండ్కి షూ చూపించినావా? గరిమా యాక్చువల్గా రోజు రన్నింగ్ షూస్ వేసుకుంటుంది అనమాట. ఈరోజు వేరే శాండల్ వేసుకుంది. సో అది. సో పొద్దున పోగానే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తుంది అనమాట షూ అని. సో అది నేను ఫస్ట్ టైం తన చూడడము, అట్లా ఒకరికి చూపించడము తన ఏదైనా కొత్త షూ వేసుకుందని చెప్పి. సో అప్పుడు నాకు తెలిసింది ఓకే ఇప్పుడు ఈ పిల్లకి షూ అనడం కూడా వస్తుందని చెప్పి. సో అది. సో స్కూల్ నుంచి రాగానే తన షూ ఇప్పుకొని పెడుతుంది అనమాట షూ ప్లేస్లా. సో అదొక మంచి పని నేర్చుకుంది. ఇంకోటి రాగానే కొంచెం ఆడుకుంటుంది. సో ఈ మధ్య యాక్చువల్గా చాలా మటుకు నేను స్క్రీన్ టైం చాలా తగ్గించినాను, అసలు చూపియాను. ఓన్లీ మా అంటే రోజు ఒక 1 hour వస్తుంది, దానికంటే ఎక్కువ ఇయ్యను స్క్రీన్ టైమ్. సో రాగానే ఆడిపిస్తాను. ఇంకా ఈ మధ్య బాగా ఫుట్బాల్ ఇంకా బాస్కెట్బాల్ ఆడుతుంది. ఫుట్బాల్ అయితే మస్తు ఆడుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ వీడియోలో ఎట్లా కిక్కింగ్ చేస్తుంది అంటే అసలు ఇంకా
ఓకే. ఇప్పుడు చెక్ చేస్తున్నా తను అన్నీ నేను బాక్స్‌లో కట్టించినవి తిన్నదో లేదో అని. సో, యాక్చువల్‌గా 2 స్నాక్స్, ఒక లంచ్ బాక్స్, 2 స్నాక్ బాక్స్‌లు, 2 లంచ్ బాక్స్‌లు, ఇంకా వాటర్ బాటిల్ ఇస్తాను రోజు. సో, లంచ్ ఇంకా ఒక స్నాక్ తిన్నది కానీ ఆరెంజ్ వదిలేసింది. 2 ఫ్రూట్సే ఇస్తాను. మోస్ట్‌లీ రోజు ఫ్రూట్సే ఇస్తాను స్నాక్స్‌లల్ల. ఇంకా అప్పుడు కొన్నే బట్టలు మడతబెట్టినాను మావి. ఇంకా అప్పటికే మా పాపని పిక్ చేసుకునే టైం అయింది. సో, తనొచ్చినాక ఇప్పుడు నేను రూమ్‌లో కూర్చొని తను బయట ఫుట్‌బాల్ ఆడుతుంది. సో, నేను బెడ్‌రూమ్‌లో కూర్చొని మిగతా బట్టలన్నీ మడతబెట్టేస్తున్నాను. సో, ఇప్పుడు నేను డిన్నర్‌కి ప్రాన్స్, ఇంకా రైస్, ఇంకా పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. నేను యాక్చువల్‌గా ప్రాన్స్ రెసిపీ కూడా దీంట్లో చూపిద్దాం అనుకున్నా. కానీ నా వ్లాగ్ ఇంకా చాలా లాంగ్ అయిపోతది. సో, అందుకని ఈ రెసిపీ నేను రేపు సెపరేట్‌గా అప్‌లోడ్ చేస్తాను వీడియో ఈ రెసిపీది. సో, ఐయామ్ ష్యూర్ మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకా ఇలాంటి వ్లాగ్స్ తీయాలనుకుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ అవుతేనే నా ఛానల్ గ్రో అవుతది. నాకు ఇంకా మోటివేషన్ వస్తది మంచి మంచి వీడియోస్ తీయడానికి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.